స్టార్ట్ చేయండి. దివ్యాత్మ స్మరులారా, అందరికీ ఆత్మీయ నమస్కారం. ఈరోజు మనం చక్కటి ధ్యానం చేసుకున్నాం. మన వంశీకరణ గురువు గారి ద్వారా మనం చక్కటి అమ్మవారి ధ్యానం చేసుకున్నాం. అందరూ చక్కటి మనసుతోటి, మంచి మనసుతోటి, ప్రశాంతమైన మనసుతోటి ఉన్నాం. ఈరోజు చక్కని కార్యక్రమం చేసుకున్నాం. అలాగే మనం ఏ కార్యక్రమం చేసుకున్నా సరే మన గురువులను ఆహ్వానించుకోవటం మన ధర్మం, మన ఆచారం కూడాను. మొదటగా మనం మన గురువు, విశ్వగురువు, పరమ గురువు, బ్రహ్మర్షి, బ్రహ్మవేత్త, సాక్షాత్తు మహానుభావుడు అయినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని, అలాగే సహధర్మచారిణైన స్వర్ణమాల పత్రి గారు మేడం గారిని కూడా ఇద్దరికి అనేక మనందరి తరపున అనేక ఆత్మకోటి నమస్కారాలు చెప్పుకుంటూ, వారి ఆశీర్వాదం తీసుకుంటూ, అనుగ్రహం తీసుకుంటూ, వారి చైతన్యాన్ని పంచుకుంటూ, మనం గురుదంపతులను వేడుకుంటూ, ప్రార్థించుకుంటూ మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. మిత్రులారా, అందరూ చక్కగా ధ్యానానికి కళ్ళు మూసి తెరిచి కూర్చోవచ్చుకుంటాక కళ్ళు మూసిన ఎంతో ధ్యానంతో ఉన్నాం. మనం అందరం కూడా ఇప్పుడు చక్కటి కార్యక్రమాన్ని మనం విందామండి. హాయిగా కూర్చోండి. ఈరోజు టాపిక్ ఏం చెప్దాం అనుకున్నట్టు, నేను కుల వ్యవస్థ గురించి చెప్దాం అనుకున్నా. మనకి ఎంతో మందికి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి ఈ కుల వ్యవస్థ గురించి. అంటే జన్మ చేత వర్ణం కానీ కులం కానీ రాదు మిత్రులారా. అందరికీ బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళంతా బ్రాహ్మణులే. మనం అందరం బ్రహ్మజ్ఞానులే. మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నామని ఈ సుభాష్ పత్రి గారు, మన గురువు గారు వచ్చిన తర్వాత మనకి ధ్యానం అనేది, మనకి ఆనాపానసతి ధ్యానం అనే ఈ ధ్యానం నేర్పించిన తర్వాత మనం అందరం కూడా ఈ ధ్యానం చేసుకుంటూ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాం. బ్రహ్మజ్ఞానాన్ని ఉన్నవాళ్ళంతా కూడా బ్రాహ్మణులే అనుకోవచ్చు. అలాగే మనం ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా బ్రాహ్మణులు కానీ ఈ కులం వల్ల, ఒక మతం వల్ల, ఒక వర్గం వల్ల, ఒక వర్ణం రాలేదు అని చెప్పేసి మనం తెలుసుకున్నామండి ఈరోజు. అలాగే మనం ఈ విషయం మనం ప్రతిరోజు మనం చక్కగా మనం ప్రతిరోజు మనం ఆచరించే పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతలో కూడా సాక్షాత్తు ఆ భగవంతుడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మే మనకి యుద్ధభూమిలో ఉన్న యుద్ధభూమిలో అర్జునుడు చెప్పిన అది ఆ ధర్మసూత్రాలని మనకు చెప్పినట్టుగానే చెప్పారంటే, ఈ వర్ణ వ్యవస్థల గురించి కూడా ముఖ్యంగా ఎన్నో విషయాలు చెప్పారనుకోండి. అందులో వర్ణ వ్యవస్థ గురించి చెప్పినా కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నారు. అంటే ఈ 4 వర్ణాలు మనం ఏదైతే మనం ప్రతిరోజు అనుకుంటామో, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని ముఖ్యంగా మనం అనుకుంటాం 4 వర్ణాలు అని. ఈ 4 వర్ణాలు నా చేతే సృష్టించబడినాయని చెప్పాడు. వారు ఎట్లా సృష్టించబడ్డారు? వారి గుణకర్మల చేత, వాళ్ళ యొక్క గుణకర్మల చేత సృష్టించబడ్డారు. అంటే బాగా వేదాలు చదివే వాళ్ళని, ఆచరించే వాళ్ళని, వేదాలు చదివే వాళ్ళని బ్రాహ్మణులని, యుద్ధరంగాల్లో వీరులుగా పోరాడే వారిని క్షత్రువులని, అట్లాగే వ్యవసాయం వ్యాపారం చేసుకునే వాళ్ళని ఇక్కడ వయస్సులని, మిగిలిన కాయకష్టం చేసుకునే వాళ్ళని శూద్రులని అలా వివరించడం జరిగింది. అందుకే ఈ రోజుకి మనం చూసినట్టుగా కూడా అయితే అలా అనుకుంటాం. కానీ అందరూ బ్రాహ్మణులేని, అలా బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులని, వయసులో పుట్టిన వాళ్ళు వయసులని కాదండి. ఈ రోజుల్లో వారికి జ్ఞానం ఉన్నటువంటి శూద్రులైనా కూడా జ్ఞానం ఉన్నాడు, బ్రహ్మజ్ఞాని వాడు బ్రాహ్మణుడి కింద లెక్క. అలాగే మనం అనుకుంటాం కదా, సహజంగా మనం ఉండే సామెత ఏంటి, పండిత పుత్ర సుంటహ అంటారు. అట్లాగే పండితులు పుట్టినటువంటి వాడు సుంటలైన వాళ్ళు ఉన్నారు, ఏమీ సృష్టిజ్ఞానం లేనటువంటి కొడుకు బ్రహ్మవేత్త అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మన వర్గం చేత, మతం చేత, మతం చేత, కులం చేత బ్రాహ్మణులు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి చాలా దృష్టాంతరాలు ఉన్నాయి. మనం ఏకంగా చూసుకున్నట్టయితే మనకి కొన్ని వజ్రకోపనిషత్తు అని ఒక పక్క ఉన్నది. అంటే ఏది మనం కూడా దృష్టాంతాలు లేకుండా మనం ఏది చెప్పలేము. కనుక కొన్ని దృష్టాంతాలు కొన్ని ఉపనిషత్తుల్లో కూడా రాయబడినటువంటి వాడినే కొన్ని చేర్చుకుని మనం చెప్పుకుంటున్నామండి. ఇక్కడ మనం ఆ వజ్రకోపనిషత్తు ప్రకారంగా కొన్ని విషయాలు చూసుకుంటే, ఋష్యశృంగుడు ఉన్నాడు. ఋష్యశృంగుడు మనకు అందరికి తెలుసు. ఆయన ఒక మునివర్యుడు. మరి అడవిలో పెరిగాడండి. అతడు జింకలను పట్టుకునే జాతివాడట. అసలు చాలా రోజుల వరకు ఆయనకి స్త్రీలు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఆశ్రమం ఎక్కడ అరణ్యంలో ఉన్న ఆశ్రమంలో పెరిగాడు. ఎక్కడ మనుషులు లేనటువంటి దగ్గర పెరిగాడు. అందుకని ఎవరన్నా కాస్త కొంచెం ఏమైనా మగవాళ్ళు తెలిసేమో కానీ అసలు ఆడవాళ్ళని చూడలేదంట. తర్వాత ఇప్పటికో కొంతకాలానికి అది ఒక పెద్ద కథ అనుకోండి. అంత కథలోకి వెళ్తే మనం పురాణం చెప్పినట్టు అవుతుంది. అది కూడా చివరికి ఎలాగో ఆయన కూడా దశరథ మహారాజుకి అల్లుడయ్యాడు. ఎందుకంటే దశరథ మహారాజుకి ఈ రామ లక్ష్మణ భరత శత్రువులు పుట్టక ముందు శాంత్ అనే ఒక అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయిని అట్లా ఇవ్వాల్సి వచ్చింది. అలా అల్లుడయ్యాడు. కానీ అల్లుడుగా కాకుండా కూడా ఈ దశరథ మహారాజు సంతానం లేనప్పుడు ఆయన పుత్రకామేశ త్యాగం చేయడానికి ఈ ఋష్యశృంగుడే వచ్చి చేశాడు.
మరి అతను మరి మామూలుగా అయితే అడవిలో పెరిగాడు, జింకలు పట్టిన జాతి వాడు. వాళ్ళ జాతి అది బ్రాహ్మణ జాతి కూడా కాదు, మళ్ళీ ఒక జాతి చదువుకున్న జాతి కూడా కాదు. తండ్రి మహా జ్ఞానట. ఆ తండ్రి జ్ఞానం వల్ల అతనికి మరి కూడా జ్ఞానం వచ్చి ఉండొచ్చు. ఆ రకంగా వచ్చి మరి అతడు జింకలు పట్టుకునే జాతి వాడైనా సరే మరి దశరథకి పుత్రకామేష్టి యాగం చేసి ఆయన ద్వారానే వారికి మరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రువులు పుట్టారంటే మరి ఆ యజ్ఞంలో ఉన్నాడు. మరి అప్పుడే ఆ రోజుల్లోనే వశిష్ఠ మహర్షి ఉన్నాడు. మరి వశిష్ఠ మహర్షి పక్కన చేరి మరి యజ్ఞం చేయించాడంటే మరి చూడండి, మరి ఆయన మరి పుట్టనేటువంటిది, మరి ఆయన చేసినటువంటి జ్ఞానం ఎలాంటిది. ఆ రకంగా ఎంతో మందిగా చెప్పుకోవచ్చు మనం. ఆ రకంగా ఇప్పుడు అలాగే మనకి అందరికీ తెలిసినటువంటి మహర్షులను కొంత చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి అంటాం. వాల్మీకి మహర్షి సంగతి మనకు అందరికి తెలుసు. వీరి సంగతి మనకి మామూలుగా అందరూ కూడా ఆదికవి అని, రామాయణం రచించినటువంటి వాల్మీకి అని మన అందరికి తెలుసు. మరి వారు ఎలాంటి వాళ్ళు, వారి జాతి ఎలాంటిది? వారి జాతి పూర్వం ఆయన జాతి దొంగలు పెట్టి దోపి, ఆయన కిరాతక జాతికి చెందినవాడు. దొంగలు చేసేవాడు. ఎప్పుడు చెట్టు చాటును దాక్కుని అటు వెళ్ళే వారి పక్కన అకస్మాత్తుగా వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏమన్నా ఉంటే అవి దోచేసుకుని వాళ్ళని పంపించి గాయపరిచేసి ఒకసారి అవసరమైతే చంపేసి కూడా చేసేవాడు. ఏమి దొరకకపోతే జంతువులన్నా చంపేసేవాడు. మరి అలాంటి చదువు లేదు, ఏం లేదు. మరి ఏ పూర్వజన్మ సుకృతంలో మరి ఒక రోజు అటు నారద మహర్షి వెళ్ళడము, ఆ నారద మహర్షి వెళ్ళి ఆ శిష్యులతో అటు రావడము. అప్పుడు కూడా ఈ నారద మహర్షిని చూసి కూడా ఈ కిరాతక వంశీ కదా, మరి వాల్మీకి అన్ని మీద పడ్డాడట. ఏంటయ్యా అంటే, మాకు ఏమన్నా ఇవ్వాల్సిందే అంటే, మా దగ్గర ఏముండవు, మేము మహర్షులము, మేము ఋషులము, మేము ఏదో తపస్సు చేసుకొని బతుకుతాము, మా దగ్గర ఏముండవు అంటే, ఏం లేదు, మీరు ఏమైనా ఉత్పత్తి ఊరుకోవడానికి లేదు, మీరు అన్ని మోసం చేస్తున్నారు అంటాడు. సరే, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, మరి పాపం మొడగట్టుకుంటున్నావు, మరి నువ్వు సంపాదించిన డబ్బు అంతా ఇట్లా దొంగతనం చేసి పాపాలు చేసి డబ్బు సంపాదిస్తున్నావు, మరి సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి నువ్వు అందరికీ పెడుతున్నావు కదా, మీ కుటుంబంలో వాళ్ళు, మరి మీ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా నీ పాపాలు పంచుకుంటారేమో ఒక అడిగిరా అంటాడు. నారద మహర్షి అంటాడు. అనగానే ఎందుకు పంచుకోరు, మరి నేను సంపాదన నేను తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు మరి నా పాపాలు కూడా వాళ్ళు పంచుకుంటారంట. లేదు లేదు, వాళ్ళు పంచుకోరు, కనుక్కురా ఇల్లేని అంటాడు. మీరు ఏదో మాటలు చెప్పి నాకు, మీరు నన్ను మాయ మాటలు చెప్పి పారిపోవడానికా అని అడుగుతాడు. లేదు లేదు, మేము ఇక్కడే ఉంటాము అంటే, కావాలంటే నువ్వు కట్టేసే మౌలి చెట్టు కంట. నారద మహర్షిని వాళ్ళ శిష్యులను అందరినీ ఇక్కడ చెట్టు కట్టేస్తాడు. సరే, ఇప్పుడు వెళ్ళి అడిగిరా అంటాడు. వెళ్తాడు, ఇంటికి వెళ్ళి అడుగుతాడు, తల్లిదండ్రులు అడుగుతాడు. మరి నేను సంపాదించిన డబ్బు తీసి తింటున్నారు కదా, మరి నా పాపాలు కూడా పంచుకుంటారా అని అడుగుతాడు. అబ్బాయి, మీ పాపాలు నేనట్ట పంచుకుంటామయ్యా, ఏదో మేము ముసలివాళ్ళం అయిపోయాం, నా కొడుకు నీ దగ్గర తింటున్నాం కానీ నువ్వు పెడితే తింటామో లేదో లేదు, అందుకని పాపాలు మేము ఎలా పంచుకుంటాం అంటారు తల్లిదండ్రులు. భార్యనైతే భార్య కూడా అలాగే అంటారు. పిల్లలైతే పిల్లలు కూడా ఎవ్వరూ పాపాలు పంచుకోరు. ఎవరైనా పెడితే తింటారు కానీ పాపాలు పంచుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారండి ఈ రోజుల్లో? ఈ రోజుల్లో అయినా సరే అంతే అనేసరికి మళ్ళీ తలకాయ ఉంచుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. నాది మహర్షికి వచ్చేసరికి వీళ్ళు కట్లు ఇప్పేసేసుకుని కూర్చొని ఉంటారు. అదేంటి మీరు కట్లు ఇప్పేసుకుని కూర్చున్నారు, మీరు ఇంకా పారిపోలేదేంటి, నేను లేను కదా, పారిపోవచ్చు కదా, మీరు పారిపోలేదు ఏంటంటే, లేదు, మేము చెప్పిన మాట ప్రకారం మేము పాటిస్తాము, మేము పారిపోమని చెప్పాం కదా, అలాగే ఉన్నాం మేము, మరి నీ సంగతి ఏమైంది అని అడుగుతారు. అడిగితే ఎవరు పాలు పంచుకోనన్నారండి, పాపాలు ఎవరు పంచుకోరట అంటే, మరి చెప్పాం కదా మేము, మరి అందుకనే నువ్వు చూడండి మరి ఎలా జరిగింది, కనుక ఇక ఎప్పుడు నువ్వు అలా పాపాలు చెప్పకుండా ఉండే, మరి ఇప్పుడు దాకా చేసిన పాపాలకు మరి శిక్ష కావాలి కదా అంటే, మేము ఒక మంత్రం చెప్తాము, నువ్వు కూర్చుని మంత్రం చెప్పు అని అంటారు. మంత్రం అనే ఏ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు నాకేమి రావు, నాకు చదివేలేదు కదా అని చెప్తాడు. అయితే లేదు, నీకు పర్వాలేదు, మేము ఒక మాట చెప్తాము, చిన్న మాటే చెప్తాము, దానికి నువ్వు పాటించు అని చెప్తారు. సరేనని కూర్చుంటాడు. రామాయణం అంటే రాదు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అన్న మాట లేదు కదా, రామ అంటే రాదు. సరే, అయితే మరా అనమంటారు. సరే మరా అంటే సరే చెట్టు దగ్గర కూర్చోబెట్టి మరా అనమన్నారు. 10 సార్లు బాగానే మరా అని అనుకుంటే రామంటే అయిపోయింది. సరే, నువ్వు అలాగే కూర్చుని అంటా ఉండు, మేము మళ్ళీ వస్తాము, మళ్ళీ వచ్చేదాకా నువ్వు అలాగే కూర్చుని ఉండు అని అంట. సరేనే, అది చూడండి మరి దీక్ష, ఒక గురువు చెప్పే మాట నమ్మకం అన్నమాట. అలా నమ్మకం ఉండబట్టి చూడండి, ఇక్కడ ఎన్నో మనకు దృష్టాంతాలు తెలుస్తున్నాయి మనకి. ఒక గురువు చెప్పిన మాట పాటించడం వల్ల మనకి ఎన్ని లాభాలు జరుగుతున్నాయి తర్వాత మరి అని చెప్పేసి అని తెలుస్తుంది ఇది కూడా. అయితే సరే అని నారద మహర్షి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇతను రామ అనుకుంటా అని కూర్చున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అతను లేవలేదు, మాట మీదే ఉన్నాడు. మాట తప్పకూడదని అన్నాడు కదా, మాట మీదే ఉన్నాడు. వాళ్ళు నారద మహర్షి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, మర్చిపోయారు సంగతి.
తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఏదో పని మీద మళ్ళీ అటే వస్తున్నప్పుడు వీళ్ళకి శబ్దం వినపడింది. ఏమని? రామ రామ శబ్దం వినపడింది. అయ్యో ఏంటి ఇక్కడ రామ రామ శబ్దం వినపడుతుందని వీళ్ళు చూస్తారు. చూస్తే అక్కడ అంత పుట్ట. పుట్ట అంటే వాళ్ళు మీకు పుట్ట అంటారు కదా, చీమల పుట్ట పెట్టేసి బాగా పుట్ట అయిపోయింది. ఆ పుట్టలో నుంచి చిన్న కన్నాల్లో నుంచి శబ్దం వినపడుతుంది రామ రామ. అప్పుడు వెళ్ళి ఏంటి ఇక్కడ రామాయణ పడుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ఆ వాల్మీకి ఇంత ముందు వాళ్ళు నీ పేరు ఏంటి అని అడగల, అందుకని పేరు కూడా తెలియదు వాళ్ళకి. అందుకని వాళ్ళకు ఆ కమాండలం దగ్గర దండలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర దండ ఉంటుంది, దండం పెట్టి మట్టి కొట్టేస్తారు. కొట్టేస్తే అదంతా పుట్ట అంతా బయటకు వచ్చేస్తుంది, కనపడతాడు, మనిషి కనపడతాడు. అతను మరి పుట్టని సంస్కృతంలో వల్మీకము అంటారు. వల్మీకం అంటే సంస్కృతంలో పుట్టనే వల్మీకం అంటారు. అందుకని వల్మీకం నుంచి పుట్టాడు కనుక వాల్మీకి వాల్మీకి అని అంటారు. మరి పేరు తెలియదు కదా, అసలు పేరు రత్నాకరుడు అనుకోండి, కానీ అతనికి ఆ పూర్వనామం తెలియదు ఎవరికి కూడా. అందుకని వాల్మీకి అని అన్నాడు. వాల్మీకి అనగానే వచ్చాడు కానీ అతను పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా మర్చిపోయాడు, అంతా ఏమీ గుర్తులేదు. అప్పుడు వాల్మీకి వాల్మీకి లేక టైం అయింది నీకు, నువ్వు లేచి భారతాన్ని రచిస్తావు నువ్వు ముందు 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 అని చెప్పి దిగి చెడిపోతారు వీళ్ళు. అట్లాగే అతను వెళ్ళిపోయాడు అలా రామ రామ అనుకుంటా అనుకుంటా అడవిలో వెంబడి వెళ్ళిపోతాడు. అట్లాగే ఎటు వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. ఆయనకి భార్య గుర్తులేదు, సంసారం గుర్తులేదు, ఏమి పిల్లలు ఏం గుర్తులేదు. ఇంకా రామ 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 అనుకుంటాను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో పక్షులు, క్రంచి పక్షులను చూస్తాడు, వేటగాడి వేయడము, వల్ల పడ్డము. ఆటోమేటిక్ గా తన మనసులో నుంచే ఒక శ్లోకం వచ్చేస్తుంది. ఆ శ్లోకాన్ని అంతా రాసుకుంటారు శిష్యులు కూడా. ఆ తర్వాత రామాయణం రాస్తారు. రాముడు పుట్టముందే రామాయణం రాసేశాడు. అంత గొప్ప వాల్మీకి మహర్షి అయ్యాడు. మనము ఏమంటాం? వాల్మీకి మహర్షి అంటాం, ఆదికవి అంటాం, రామాయణం రచించినటువంటి వాడండి. మరి అలా గొప్పవాడని అయ్యాడంటే మరి వాళ్ళ కిరాతం ఒక ఆ వంశం పుట్టినటువంటి వంశం అటువంటిది, మరి తను చేసినటువంటి పని ఎలాంటిది. అలా అట్లా ఆ వంశంలో పుట్టి కూడా ఒక పనికి మనకి ఏమంటామంటే దారి పోగొట్టుకునే వాళ్ళతో కొట్టి తీసుకునే వంశంలో పుట్టినటువంటి ఒక కిరాత వంశంలో పుట్టినాడైనా కూడా అతనికి మరి రామాయణం రాశాడంటే మరి ఆ పూర్వజన్మ సుకృతంలో రాసి ఉంటాడు. అలాగే మనకు అందరూ తెలుసుకుంటే మనం ఇంకా వేదవ్యాసుడు ఉన్నాడు. వేదవ్యాసుడు అంటే మనకు అందరికీ తెలుసు. వ్యాసుడు మనకి సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో వస్తుంది గురు పౌర్ణమి అని. గురు పౌర్ణమి నాడు అందరూ కూడా వ్యాస మహర్షి మనం గురు పౌర్ణమిగా చేసుకుంటాం. మరి వ్యాస మహర్షి పుట్టుక చూసుకుంటే ఎలా ఉందండి, మరి ఆయన కూడా పూజలు చేస్తాం కదా. మరి ఆయన పుట్టుకెళ్ళండి, అతని వ్యాసుల యొక్క తల్లి ఒక బెస్త వనిత, అంటే చేపలు పట్టేటువంటి ఆవిడ పరాశర మహర్షి అనేటువంటి ఆయన ఒక పడవ నడిపే ఒక పల్లి కులానికి చెందినటువంటి, పల్లి అంటాం కదా మనం, చెందినటువంటి ఆమెని పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టినవాడే ఈ వ్యాసుడు అనమాట. అయితే పుట్టగానే ఈ వ్యాసుడు నేను తపస్సు చేసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. పరాశర మహర్షి కూడా వెళ్ళిపోతాడు. తర్వాత తల్లి కూడా మాటిస్తాడు అనమాట, నేను ఇక్కడ ఉండను, ఇంకా నేను వెళ్ళిపోతాను, నేను తపస్సు చేసుకుంటాను అంటాడు. అయ్యో నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నాయనా అంటే, అమ్మ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీకు ఏ పని ఉన్నా సరే నేను పిలిస్తే నేను వచ్చేస్తానని చెప్పి తల్లికి ఒక మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. తపస్సుకి వెళ్ళిపోతాడు. అది ఇంకా ఏమి సంసారాన్ని గురించి ఏం పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. మాట ఇచ్చాడు, నీ కోరిక తీస్తానమ్మా, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అని చెప్పేసి మాట తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత శంతన మహారాజు వస్తారు. శంతన మహారాజు వచ్చి మళ్ళీ ఈ సత్యవతిని, ఈ పల్లి కాంతని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి మనకందరికి తెలిసిన విషయం అది, భీష్ముడు శంతన మహారాజు కొడుకు మొట్టమొదటి భీష్ముడు. ఆ భీష్ముడిని పెళ్లి చేసుకొని అంటాడు. ఇంకా అందుకని రాజ్యం రాజమండ్రి కుదరికి ఇవ్వని అంటాడు. మనరు తర్వాత ఎలాగో మొత్తం మీద అది కథ అంతా చెప్తే మనకి ఈ రోజు అంతా అయిపోతుంది మనకి. అందుకని ఆ భీష్ముడు పెళ్లి చేసుకోకపోతే సరే అని చేసుకుంటాడు శంతన మహారాజు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళు విచిత్రవీరుడు విచిత్రార్జునుడు ఇద్దరు పెడతారు, విచిత్రవీరులు పుడతారు ఇద్దరు. వాళ్ళకి తర్వాత మరి వాళ్ళంతా గొప్ప వాళ్ళు కాలేదు, కానీ వాళ్ళకు కూడా జాబుతులు అయిపోయిన తర్వాత రాజ్యం ఎదుర్కొనే టయానికి వాళ్ళకు కూడా ఏదో మొత్తం మీద అకాల మరణం వచ్చి వాళ్ళిద్దరు చనిపోతారు. చనిపోతే వాళ్ళ భార్యలు అంబిక అంబాలిక భార్యలు వాళ్ళిద్దరు. వాళ్ళకి మరి వంశం పోతుందని చెప్పి తల్లి సత్యవతి ఏం చేసిందంటే పిలిచినప్పుడు గుర్తొచ్చాడు, పెద్ద కొడుకున్నాడు కదా వ్యాసుడు, తపస్సుకి వెళ్ళిపోయినాడు కదా, అతన్ని పిలిచింది. నాయనా మరి నువ్వు నాకు రావాలి ఇప్పుడు, మరి నా కోడళ్ళు ఇట్లా అయిపోయారు, కొడుకులు చనిపోయారు, మరి కులం ఆఖరి అయిపోతుంది, కులం వృద్ధి కావాలంటే మనకు నువ్వు రావాలి అని చెప్పి సంసారం చేయాలి ఆ కోడలతో అని చెప్పి పిలుస్తుంది. అప్పుడు వాళ్ళని అంబికతోనేమో ఒక రోజు సంసారం చేస్తే పాండురాజు పుడతాడు. అంబికేమో
ఇక మరి మహర్షి కదండి, గడ్డాలు మీసాలు ఎన్ని వేసరికి ఒక్కసారి అని భీతి చెందిందంట. దాంతో పాలిపోయినట్టు అయిపోయి పాండురాజు పుట్టాడు. అలాగే అంబాలిక ఉంది కదా, అంబాలిక ఏమో భయపడిపోయి ఆమె కళ్ళు మూసుకుందంట. అందుకని ధృతరాష్ట్రుని గుడ్డివాడు పుట్టాడు. సరే వీళ్ళిద్దరు కాదని చెప్పి దాసి ఒక రోజు దాసిని పంపించిందంట. దాసి పంపిస్తే దాసికి మాత్రం వ్యాసుడితోటి విదురుడు పుట్టాడండి. దంత మహర్షి, వేదాంగాలు చదివినటువంటి వాడు, యొక్క రాజనీతి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అయినటువంటి గొప్ప వ్యక్తి విదురుడు పుట్టాడండి దాసికి. అట్లా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు కూడా ఈ వ్యాసుడికే పుట్టినట్టు వాడు. మరి వీళ్ళ వంశం ఏమనుకోవాలి మనం? వ్యాసుడు మరి ఎలాంటి వాడు అనుకోని మరి వ్యాస మహర్షి అంటాం కదా మనం. మరి వ్యాస మహర్షి వ్యాసుడు వేదాలు రాసిన వాడు, ఆ దార్శనీయుడు అయినా ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. మరి అష్టాదశ పురాణాలు రాశాడు. ఎంతో గొప్ప అయినటువంటి ఆ వేదవ్యాసుడు మరి పుట్టినటువంటి అంశం ఏమని చెప్పుకుంటాం మనం? అందుకని జ్ఞానం వల్ల, జ్ఞానం వల్ల చెప్పుకోవాలి. కానీ మన కులం వల్ల, మతం వల్ల మన ప్రజ్ఞ ఏమీ లేదని దీనివల్ల కూడా మనకి తెలుస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మనం నారద మహర్షిని చూస్తే, నారద మహర్షిని ప్రతిరోజు మనం చాలా కథల్లో వింటుంటాం, చూస్తుంటాం. నారద మహర్షి కులం ఎట్లాంటిది మరి? నారద మహర్షి భార్య ఒక దాసి, ఒక ఇళ్లలో పనిచేసేటి పని మనిషి అట. ఆ పని మనిషికి మరి భర్త ఎవరో కూడా తెలియదు, ఇప్పుడు తండ్రి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. ఒక ఆ దాసికి పుట్టాడు. మరి ఆమె ఏం చేసేదంట, కొంతమంది ఇళ్లలో పని చేసుకుని బతికేదంట. అయితే లక్కీగా ఆమె ఒక బ్రాహ్మణుల ఇంట్లో పని చేశారట. ఒకసారి చాతుర్మాసం వచ్చి చాతుర్మాసం వ్రతం అని 4 నెలలు పాటిస్తారు కదండి. అలా చాతుర్మాసం వ్రతంలో చాలా మంది బ్రాహ్మణులు వారింటికి వచ్చి వారింటో ఆ వ్రతం చేసుకుంటూ ఉండేవారట. అప్పుడు ఈమె పనులు చేసేది. ఈ చిన్న పిల్లవాడికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నటువంటి నారదుడు కూడా ఆ ఇంట్లో వాళ్ళకి పీటలు వేస్తా, దర్భలు వేస్తా అలా ఉండేవాడు అనమాట. చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ చిన్నపిల్లాడిగా ఉండగానే 5-6 ఏళ్ల సంవత్సరంలోనే 5-6 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే ఈ తల్లి ఒక రోజున ఇంటి వాళ్ళు మన గోశాలకు వెళ్ళి పాలు తీసుకురమ్మంటే సాయంకాలం బాగా సాయంత్రం కదా, 7 ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలోకి వెళ్ళి సాయంత్రం చేసేటప్పుడు కొంచెం చీకటి పడి పడలా ఉంది. ఆ టైంలో చూసుకోకుండా అక్కడ ఒక నల్లగా ఒక ఏదో ఉంటే రాయి అనుకుని కాలు వేస్తుంది. అది చూస్తే అది పాము, తాచుపాము. ఆ తాచుపాము కాటేసి వెంటనే కరుస్తుంది. కరవని ఆమె చనిపోతుంది. ఇంకా చనిపోతే ఇంకెవరు ఉండరు. సరే ఇంకా నాదరికి ఎవరు లేను కదా, ఇంకా ఇంట్లో ఎక్కడ ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే అక్కడ బ్రాహ్మలు చాతుర్మాసానికి వచ్చినట్టు బ్రాహ్మలందరూ ఉండి, నాయన మరి ఇక్కడ పోతావు, వెళ్తావు ఏంటి అని అడిగితే, ఎక్కడ పోతావు, ఇప్పుడు దాకా అమ్మ ఉందని అమ్మ పక్కన ఉన్నాను, ఇప్పుడు అమ్మ లేదు కనుక నాకు స్వేచ్ఛ వచ్చింది, నేను ఎవరు పుట్టించారో, నాకు ఎవరు తండ్రి అని వాడు ఎవరున్నారో ఆ తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకుంటా వెళ్ళిపోతే, వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చిన్న పిల్లవాడని చెప్పేసి ఇది ఒక నేను మంత్రం చెప్తాము, మంత్రం పట్టుకుని వెళ్ళిపోమంటాడు. అది ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం చెప్తే ఆ మంత్రం పట్టుకుని వెళ్ళిపోతాడు. అలా 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 వెళ్ళిపోయి ఆ నారాయణని, ఆ పరబ్రహ్మని పట్టుకుంటాడు. అలా నారద మహర్షి అయ్యాడు మనకి. నారద మహర్షి మరి అలా ఈ విధంగా చూసుకుంటే మనం ఎంతమంది ఉన్నారంటే మనకి ఎంతమందో, మనకు ఒక ఎవరు ఇంకా కౌశికుడు గడ్డి కోసుకునే జాతి ఉంది. జంబుక్ మహర్షి అనేవాడు నక్కలు పట్టుకునే జాతికి చెందేవాడు. అలాగే గౌతమ్ మహర్షి అహల్యాన్ని పెళ్లి చేసుకున్నాడు కదండి గౌతమ్ మహర్షి, మరి కుందేలు పట్టుకునే జాతికి చెందినవాడట. ఇక పోతే వశిష్ఠుడు మనకందరికి తెలుసు. వశిష్ఠ మహర్షి కూడా ఈ వశిష్ఠ మహర్షి ఒక వేసి పుట్టినటువంటి వాడట. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదండి తనకు కూడా. ఇతని భార్య ఒక మాది స్త్రీ అంట, అరుంధతి దేవి అంటాం. అయితే అంత మనందరికి తెలిసిన విషయం ఇక్కడ ఏంటంటే, అరుంధతి నక్షత్రం అని ఉంటుంది కదండి. అరుంధతి నక్షత్రాన్ని అది వశిష్ఠ భార్య. అది పెళ్లిళ్ళు అయినప్పుడు చిన్న పిల్లలకి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి అవగానే మొట్టమొదటి చెప్పేసి పండితులు తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అది ఒక సంప్రదాయం మనకి ఇప్పటికీ ఉంది. నూతన దంపతులకి అరుంధతి నక్షత్రం చూపించి నమస్కారం చేసి తర్వాతే వేరే పనులు చేయిస్తారు. అలా పెళ్లిలో తప్పనిసరిగా ఇది ఒక సంప్రదాయం మనకు ఉంది తప్పకుండా. ఇంకా అంతేకాకుండా మన రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా అరుంధతి వశిష్ట ధ్యాన మహా అని కూడా చెప్పుకుంటాం అన్నమాట, పూజలు చెప్పుకుంటారు. ఆ విధంగా ఆయన అలా ఉంది. మరి వశిష్ఠుని కుమారుడు చూస్తే శక్తి, ఆ శక్తి కూడా అతని భార్యకి కూడా ఒక మాదిగా అంట, చండాల వంశం అంట. వారి కుమారులే వీరి శక్తి వారి కుమారుడే ఈ పరాశర మహర్షి అభ్యస్తంతం చేసుకున్నటువంటి వాడు. అలాగే అగస్త్యుడు అంటే మట్టి కుండలో పుట్టాడట. అగస్త్య మహర్షి అని చెప్పుకుంటాం కదా, ఆయన మట్టి కుండలో పుట్టాడట. మరి అలాగే ఇంకా మాతంగ మహర్షి ఉన్నాడట. మాతంగ మహర్షి కూడా ఒక మాదిగా కుమారుడట.
బ్రాహ్మణుడు అయ్యాడట. మరి ఇతని కుదిరే మరి మతంగ కన్య, ఒక శక్తి దేవత. కాళిదాసు ఎందరో మహానుభావులందరూ కూడా ఆమెను పూజలు చేశారు, ఉపాసించారు, ఉపాసిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈమె శ్యామలాదేవిగా కూడా మనకి ప్రచారంలో ఉందన్నమాట. ఆ విధంగా ఎంతమంది మహర్షుల గురించి చెప్పుకుంటామండి మనం. అలాగే ఐతరేయ మహర్షి అని ఉన్నాడు. ఐతరేయ మహర్షి అనేటువంటి ఒక దస్యుడు, అంటే మరి ఒక కిరాతక వంశం, ఒక కిరాతక కుమారుడట. అంటే ఇప్పుడు నేటి లెక్కల ప్రకారం, ఇప్పుడు ప్రకారం చూసుకుంటే మనం ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అని అంటారు కదండి, ఆ జన్మాట. మరి అయితే మరి బ్రాహ్మణుడు కాదు, కానీ అతను అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. జ్ఞానం వల్ల, బ్రహ్మజ్ఞానం వల్ల అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడట. ఎట్లా? అతను రాసిందే ఐతరేయ బ్రాహ్మణ్యం అని చెప్పి ఉపనిషత్తు రాశాడండి. ఆ ఉపనిషత్తు అంత కఠినమైన ఉపనిషత్తు దాన్ని రాశాడట. అది చాలా కష్టమైంది. అయితే ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. అసలు వేదాల్లో 4 వేదాల్లో కూడా ఋగ్వేదం చాలా కష్టమైంది, అందరూ చదవలేదు. అలాంటి ఋగ్వేదాన్ని చదవాలంటే ఈ ఐతరేయ ఉపనిషత్తును చదివిన వాళ్ళకే అది అర్థమవుతుందని కూడా చెప్తారు. అంటే అంత కష్టమైన దాన్ని రాసి ఆయన బ్రాహ్మణుడు అన్నమాట. అలా ఎంతమందిని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఐలిష్ మహర్షి అని ఉన్నాడు. ఐలిష్ మహర్షి అనేవాడు కూడా ఒక దాసీకుమారుడట. ఇతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేశాడు. ఒక దాసీకుమారుడు ఒక ఋగ్వేదాన్ని రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడట. అతన్ని ఋషులే అయిన వాళ్ళే అలా ఆహ్వానించి, లేదు మీరు ఆచార్యుడిగా మమ్మల్ని ఆచార్యుడిగా చేసుకోండి, మీరు ఆచార్యుడిగా చేసుకున్నట్టు వాళ్ళు పిలిచి మరి కూడా. అట్లాగే సత్యకామ జాబాల మహర్షి కూడా ఒక వేశ్యకుమారుడు. అది తండ్రి పేరే కాదు, తండ్రి ఎలాంటి వాడు కూడా తెలియదట. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు. అలాగే ఉన్నత వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా అట్లా తక్కువ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులు కాకుండా వాళ్ళ వంశం నుంచి బహిష్కరించబడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎలాగంటే అందుకనే మనం ఒక వర్గం చేత, ఒక వర్ణం చేత మనం ఫలానవాడు అని చెప్పడానికి వీల్లేదనమాట. వాళ్ళ బ్రహ్మజ్ఞానం తీసుకుంటే బ్రాహ్మణుడు, మన శూద్రులైన వాడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, బ్రాహ్మణుడు వాడు జ్ఞానం లేకపోతే వేరే వంశంలో కూడా దిగిపోతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు అనమాట. ఎలాగంటే కొన్ని ఉన్నత వంశంలో పుట్టిన వాళ్ళు కూడా ఎలా అయితే కింద దిగిపోయారో వాళ్ళని కూడా చూడాలి మనం. భూదేవి కుమారుడు శత్రుడు అయినటువంటి నరకాసురుడు అని అంటాం కదా, నరకాసురుడు అయిపోయాడు అతను. మళ్ళీ యాక్చువల్గా అతను క్షత్రుడు, కానీ రాక్షసుడు అయిపోయాడు. అట్లాగే బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వీళ్ళు బ్రహ్మవంశంలో పుట్టారంటే వీళ్ళు ఎవరో హిరణ్యకశిపుడు, రాముడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు అసలు బ్రాహ్మణులైనా కూడా కానీ వాళ్ళు రాక్షసులు అయ్యారు, అసురుడు అయిపోయారు. హిరణ్యకశిపుడు వీళ్ళంతా కూడా రాక్షసులు కదండి. రావణుడు మనకు తెలుసు బాగా. రావణుడు యాక్చువల్గా రావణ బ్రహ్మ అంటారు రావణుడు. మరి అలాంటి వాడు ఆయనకి శివ పూజ దురంధరుడు. ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు గంగ కూడా ముట్టుకోకుండా, మంచినీళ్ళు కూడా తాగడట. ఆ శివ పూజని గంటల సేపు శివ పూజ చేస్తాడు. కాకపోతే అహంకారం వల్ల, పొగరు వల్ల, నీచమైన కోరికల వల్ల అతను నాశనం అయిపోయాడు. అలాగే ఈ రఘువంశంలో మొదలుపురుషుడు రఘుమహారాజు ఎంత రఘువంశం అనే పేరు వచ్చింది. అలాంటి గొప్ప మహారాజు కుమారులు ఒకడు ప్రవిత్రుడు అనేవాడు కొన్నాడు. అతను రాక్షసుడు అయ్యాడు. అలాగే త్రిశంగుడు అని క్షత్రియుడు, కానీ చండాలుడు అయ్యాడు. అలాగే మనకి విశ్వామిత్రుడు మనకు అందరికి తెలిసినటువంటి విశ్వామిత్రుడు పేరు మన అందరికి తెలుసు. ఆ విశ్వామిత్రుడు క్షత్రుడు రాజర్షి, మొట్టమొదటి రాజర్షి, తర్వాత రాజర్షి అయినటువంటి అతను బ్రాహ్మణుడు అయ్యాడు. ఇంకా వీరవంశులు కౌశిగోత్రం వాళ్ళు కూడా చెప్పుకుంటారు. విశ్వామిత్రుడు కూడా ఒకప్పుడు మరి వశిష్ఠుని దగ్గర పోరాడి, వశిష్ఠ దగ్గర ఇమ్మనమని, ఆయన దగ్గర కామధేను ఇమ్మనమని పోరాడి వాళ్ళ కొడుకులందరినీ చంపేసి వేస్తాడు. అయితే రాజర్షి కానీ బ్రహ్మర్షి వాళ్ళని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నిసార్లు పడిపోయి మళ్ళీ లేసి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వారికి బ్రహ్మర్షి అయ్యాడు. కానీ ఆయన కొడుకులు చాలా మంది, సోదరి కొడుకులు చాలా మంది శూద్రులు అయిపోయారు. అటుగా నవబ్రహ్మల్లో ఒకడైన దక్ష ప్రజాపతి అని అంటారు. నవబ్రహ్మలుడు కుమారుడే దక్ష ప్రజాపతి. అంటే అతని కుమారుడు వృషధుడు అనేటువంటి జ్ఞానం లేని కారణంగా శూద్రుడిగా మారిపోయాడు అంటే. అటుగా నేదిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు, ఇతను కూడా బ్రహ్మ జ్ఞానం లేకపోవడం వల్ల, క్షాత్ర జ్ఞానం లేకపోవడం కారణం చేత వర్తక జ్ఞానం ఉండటం వల్ల ఆయన వయసుడిగా మారాడట. అయితే నేను ఊరికనే చెప్పడం లేదు, ఇవన్నీ కూడా ఒక విష్ణు పురాణంలో చెప్పనియండి, ఇవన్నీ కూడా విష్ణు పురాణంలో చెప్పబడినటువంటివి.
అలాగే క్షత్రులైనటువంటి రథోత్తరుడు, అగ్నివేశుడు, హరితుడు బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మలు అయ్యారట. కొంతమంది కర్త హరిత గోత్రం అని వచ్చిందని అంటే ఇలా అలానే వచ్చిందని అంటే అని కూడా విష్ణు పురాణంలో ఉందన్నమాట ఇది కూడా. అలాగే సౌనక మహర్షి ఉన్నాడు, ఆయనకి 4 కుమారులట. 4 వర్గాలకు చెందినవారు అయ్యారట వాళ్ళంతా కూడా. 4 కుమారులు కూడా సౌనక మహర్షి అయినా ఆయన మహర్షులు అవలా వీళ్ళందరూ కూడా 4 వర్గాలకు చెందిపోయారట. అట్లా గృత్సమధుడు, వేతవ్యుడు, బృహస్పతి వీరి కుమారులు కూడా చాలా మంది 4 వర్ణాలకు చెందినవారు అయిపోయారు. అట్లా చాలా మంది వేద మంత్రాలు కూడా రచించారు అన్నట్లు ఉంది. కానీ హిందూ ధర్మజ్ఞానం ప్రకారం ఆధారపడింది కానీ జ్ఞానం మీద ఆధారపడింది కానీ మతం మీద, కులం మీద, వర్గం మీద కాదు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇవన్నీ నిదర్శనాలు. అంతేకాకుండా ఇంకా చాలా మంది నాకు ఉన్నారండి. మనం ఒక్క నిమిషం. ఈ విధంగా మధ్య మనుషులకి కొంతకాలం సరిగ్గా అట్లా కొంతమంది అంటే చాలా మంది బాగా మాట్లాడతారు, బాగా గలగలా మాట్లాడతారు. స్టేజ్ ఎక్కేసి స్టేజ్ ఫీర్ లేకుండా గావుగా మాట్లాడి ఎన్నో చెప్తుంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం అబ్బో వీళ్ళంతా బాగా చెప్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళంతా పెద్ద బ్రహ్మజ్ఞ అయి ఉంటారు అని అనుకుంటాం. అది కూడా కాదు. కొంతమంది మౌనంగా ఉంటారు, మౌనంగా ఉండి ఎప్పుడో ఒక్క మాట మాట్లాడతారు, లేకపోతే కొంచెం మంది మాట్లాడరు. వీళ్ళేం తెలిస్తే కోడు అనుకుంటాం, అది కూడా తప్పేనండి. మౌనంలో ఉన్నటువంటి దాన్ని మన శాంతాన్ని గుణాన్ని మనం చూడకుండా గబగబా మాట్లాడి చాలా నాకు వచ్చు అన్నట్టుగా శాస్త్రాలని వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు అది వచ్చు అని చెప్పేసి మనలో కూడా చాలా మంది అనుకుంటారు, మాటలు చెప్పగానే నేను పెద్ద గురువుని అయిపోయాను అనుకుంటారు. అలా కాదు, మౌనంగా ఉండేవాళ్ళు గురువు కాదనుకోవడానికి వీల్లేదు. అలా అనుకోవడానికి మనం ఒక కథ చెప్పుకుని ఆ కథ ద్వారా మనం తెలుసుకుందామండి. బాగా మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారో, మరి ఏమీ మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అని కూడా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం. అది ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఎట్లా అంటే ప్రజల్ని చాలా కన్నబిడ్డలాగా చూసుకుంటాడట, ధర్మంగా పరిపాలిస్తాడట. ఆ రాజ్యంలో దొంగలు ఉండకూడదని రాజ్యాలు అందరూ కూడా రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండాలి, ఎంతో సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రాజు చాలా మంచివాడు, ఆ రాజ్యం బాగా కాపాడేవాడు. ఆ రాజ్యంలో ఎవరు కూడా ఉండకూడదు, రోగులు ఉండకూడదు, ఆయన రాజు చెప్పిన మాట వినాలి అంటే రాజు చెప్పినట్టు మంచి మాటలే చెప్తాడు, అందరూ ధర్మంతో ఉండమనే చెప్తాడు అనమాట. అలా ఉండమని అందుకని ప్రతిరోజు ఒకరిని కాపలా కూడా పెట్టేవాడు అంట. రాత్రిపూట ఎవరు కూడా అవసరంగా తిరగకూడదు, జూదం ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మంచి ప్రవర్తనతో ఉండాలి అని ఆయన ఉద్దేశం అనమాట. అలా ప్రతిరోజు రాత్రిపూట ఒక మనిషిని పెట్టి ఆ మనిషి ఊరంతా రాజ్యం అంతా కాపలా గాయించేవాడట. అంటే ఒక లైట్ పట్టుకుని రాత్రిపూట్ల ఒక డప్పు పుచ్చుకుని కొడతా దెబ్బలు కొట్టుకుంటా అంతా ఊరంతా రాజ్యం అంతా తిరిగేవాడంట. అతనికి అది ఒక ఉద్యోగం అనమాట. అలా ఉద్యోగం ఇచ్చి కాపలాగా ఉంచేవాడు అనమాట. అతనికి డబ్బులు ఇస్తాడు. ఆ మనిషి కూడా రాత్రిపూట 4 జాములు ఉంటాయంటండి. అంటే బహుశా మనం అనుకోవచ్చు 10కి, 12కి, 2కి, 4కి అలా అనుకోవచ్చు. ఆ విధంగా 4 సార్లుగా వాళ్ళు అలర్ట్ చేస్తాడనమాట. డప్పు కొట్టి చెప్తాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే ఇంకా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. ఆ రకంగా దొంగలు ఎవరన్నా కూడా ఉండకుండా ఉంటారని అలా చెప్పారు. అయితే ఒకవేళ అట్లా ఉన్నా కూడా ఒక దొంగ పట్టుబడ్డాడు అనుకోండి, ఎవరైనా దొంగతనం చేసినట్టు తెలిస్తే ఆ దొంగకు మరణశిక్ష వేసేవాడు రాజు. అంత కఠినంగా ఉండేది శిక్ష. అందుకని జాగ్రత్తగా ఉండేవారు అన్నమాట ఆ రోజుల్లో. అయితే కొన్నాళ్ళకి ఒకసారి ఏమైందంటే అలా జరుగుతుంది, రాజ్యంలో అలా జరుగుతుంది, అందరూ బాగున్నారు. ఆ బాగున్న టైంలో ఒకరోజు కాపలాదారు ఉన్నాడు కదా, రోజు కాపలా కాసేవాడికి ఒక రోజు అయితే పనిపడి రాజుగారు ఈ రోజు నేను వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, కనుక ఈ రోజు ఈ రాజ్యంలో కాపలా ఉండడానికి నా కొడుకుని పంపిస్తాను. నా కొడుక్కి మగవాడు, మాటలు రావు, కానీ ఈ డప్పు కొడతాడు కదా, అలర్ట్గా ఉంచుతాడు, మరి ఒక్క రోజుకి కదండి అని చెప్పేసి బతిమాలితే రాజు సరేలే ఒక రోజుకి కదా పర్లేదులే అని చెప్పి సరే అంటాడు. సరే అంటే సరే, కానీ నా కొడుకు మగవాడండి, మాటలు రావు అని కూడా మగవాడు అంటే మాటలు రానివాడమని కదా అని చెప్తాడు. చెప్తే సరేలే బతిమాలని సరేలే అని చెప్పి అంటాడు. ఆ రాత్రికి ఆ కుర్రవాడు పంపిస్తూ ఉంటాడు, వెళ్ళిపోతాడు. అయితే ఈ రాజు కొన్ని సార్లు రాజులు కూడా అండి ఆ రోజుల్లో వాళ్ళు మారు వేషంలో వెళ్ళి ప్రజలు ఎలా ఉన్నారని కాపలా తెలుసుకుంటూ ఉండేవారు. ఈ కాపలా కాసేవాడు ఎలా కాపలా కాస్తున్నారు,
అసలు ప్రజలు ఏం చెప్పుకున్నారు రాజు గురించి అని కూడా మారువేషం వెళ్ళి కనుక్కునేవాడు. అలాగే ఆ కుర్రాడిని పంపించారు. సరే ఈ కుర్రాడు మగవాడు అన్నాడు, మరి ఏం చెప్తాడో ఏం చేస్తాడో చూద్దాం అని కూడా ఈ రాజు అనుకున్నాడు. అయితే ఆ రాజు మొదలుపెట్టాడు. ఇంకా ఆ రాత్రి 10 అయిందట. మరి 10 అయ్యేసరికి కుర్రాడు మరి డప్పు కొట్టాలి కదండి, మరి డప్పు కొట్టాడు. డప్పు కొట్టి జాగ్రత్త ఉండాలని చెప్పేసి అనుకున్న మగవాడు ఏం చేశాడంటే మొట్టమొదట తనకు మగవాడు పెట్టారు కదా, ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగానే ఆయన డప్పు కొట్టి మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు? కామం క్రోధం చ లోభం చ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడట. అది ఆశ్చర్య, అది విన్నాడు రాజు, విన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? మన దేహంలో కామ క్రోధ లోపాలనే తస్కర్లు ఉన్నారు, దొంగలు. కామం క్రోధం లోభం అనేటువంటి తస్కర్లు ఉన్నారు. జ్ఞానం అనే రత్నాన్ని అపహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన లోపల ఉన్నటువంటి జ్ఞానం అనే రత్నాన్ని అపహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడట. చూడండి ఎంత ఎంత ముఖ్యమైనటువంటి మాట మాట్లాడాడు. జాగ్రత్త, మీలో కామక్రోధ లోపం అనేటువంటి తస్కర్లు, దొంగలు మీ లోపల ఉన్నారు. మీ లోపల ఉన్నటువంటి జ్ఞానం అనే రత్నాన్ని అపహరించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు జాగ్రత్త అన్నాడట. అది ఈ మారువేషంలో ఉన్న రాజు విన్నాడు. విని నిశ్చేష్టుడైపోయాడట. ఇదేమిటి, వీడు తండ్రి ఏమో నా కుమారుడు మగవాడని చెప్పాడు, మాట్లాడరావని చెప్పాడు, మరి ఇతను ఏమో అసలు ఏంటి మాటలు రాని వాడా, ఈ ఒక్క రోజులోనే ఇతను అని చెప్పి బతిమాలాడు. పైగా ఆశ్చర్యం కలుగుతున్నాడు. వెంబడించాడు. అయ్యో ఏంటి ఇలా మాట్లాడతాం, ఏంటి ఇట్లా మాట్లాడాడు ఎందుతో కూడా అని, సరే చూద్దాం ఇతను ఏంటో, మళ్ళీ రెండో జాములో కూడా ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పేసి రాజు వెంటపడ్డాడు. అతను తెలియకుండా కూడా. ఇంట్లో రెండో జాము రానే వచ్చింది. రెండో జాము అంటే 12 గంటలు అవుతుంది అనుకోండి సుమారుగా. అలా రెండో జాము రాని వచ్చింది. మళ్ళీ రెండో జాము మళ్ళీ డప్పు కొట్టాడు. డప్పు కొట్టి ఈసారి ఏం చెప్తున్నాడు? జన్మ దుఃఖ జరా దుఃఖం ఛాయా దుఃఖం సంసార సాగర దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడంటండి. అంటే ఏంటి అసలు, ఏంటి అర్థం ఏంటి దానికి? పుట్టడం, చావడం, ముసలితనం రావడం, ఇవన్నీ బంధువులు ఉండడం, ఇవన్నీ కూడా మరలా వస్తూ పోతూనే ఉంటాయి. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఇదంతా మాయ, భ్రమల సుమా అని చెప్పాడండి. అది వినేసరికి రాజుకి పరవశించిపోయాడంట. ఏంటి ఇంత జ్ఞానం కలిగినటువంటి పిల్లడా, ఈ పిల్లాడు మగవాడని చెప్పాడు, కానీ ఇంత జ్ఞానమా? చూసారా మరి, అతను మోగవాడు అనుకున్నాడు, తండ్రి మోగవాడు అనుకున్నాడు. అలాంటి వాడు ఎలాంటి జ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, డ్యూటీలో ఉంది, మరి ఆ డ్యూటీ చేస్తున్నాడు. అది మరలా ఇంకా వెళ్దాము, ఇంకా ఏం చెప్తాడో అనుకున్నాడు అంటండి. అంతలో మూడో జాము రానే వచ్చిందట. మూడో జాము అంటే అది బహుశా వాళ్ళకి 2 గంటల టైం ఏంటది, అర్ధరాత్రి 2 గంటల టైం. మళ్ళీ డప్పు కొట్టాడంట. అబ్బాయి ఈసారి ఏం చెప్తాడో అని చెప్పేసి రాజు వెంబడే ఉన్నాడంట. అయితే ఈసారి ఏం చెప్పాడండి? మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి జాగ్రత్త జాగ్రత్త అన్నాడట. తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు కాదు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, ఇదంతా మాయ. ఇదంతా కూడా మనకే మాయ. ఈ మాయలో పడిపోయారు అందరూ. కానీ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇది మాయలో పడిపోతున్నారు అని హెచ్చరించాడు. ఈ మాటలు విన్న రాజుకి అసలు అచేతనుడైపోయాడు. అసలు అక్కడి నుంచి పడిపోతాడేమో అనిపించిందండి. అచేతనుడైపోయాడు, మాటలు రావట్లేదు. ఏంటి అసలు ఈ రోజు ఏంటి మహత్యం, ఈ బాలుడు మహత్యం ఏంటి అని ఇంకా ఏం చెప్తాడు, ఇతను ఎలాంటి వాడు, అసలు మాటలే రావని చెప్పినటువంటి తండ్రి, మరి ఈ పిల్లాడేమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఈ అమూల్యమైన మాటలు మాట్లాడుతున్నాడు, జాతి రత్నాలు లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, అంత మోక్షపదలు పొందే మాటలు మాట్లాడుతున్నాడు, ఏంటి అని ఆశ్చర్యపోయాడట. ఇంకా వెంబడిద్దాం, ఇంకొక జాము ఉంది కదా, ఇంకా వెంబడిద్దాం అని చెప్పేసి ఇంకా ఆఖరి జాము కోసం చూశాడంటండి. 4వ జాము రానే వచ్చింది. ఇంకా ఆ పిల్లాడు మరలా ఆగి 4వ జాము అంటే 4 గంటలు అవుతుంది. ఆ టైంలో మళ్ళీ పిల్లాడు ఆగి మళ్ళీ డప్పు కొట్టాడంట. డప్పు కొట్టేసరికి ఆగి అప్పుడు ఇలా చెప్పాడంటండి. 4వసారి ఏమన్నాడంటే, ఆశయాబద్యతే లోకే కర్మణా బహు చింతయ ఆయు క్షీణంచ న జానాతి తస్మాత్ జాగ్రత్త అన్నాడండి. అనేసరి దీని అర్థం ఏంటి? ఆశాపాశాల చేత కట్టుబడి తిరుగుతున్నారు, ఆశాపాశాలతో కట్టుబడి తిరుగుతున్నారు,
ఇదంతా కూడా ఈ లోకంలో కర్మ చేత బహుచింతలు అవుతున్నారు. కర్మలు పెట్టుకుంటున్నారు, కర్మలు చేసుకుంటున్నారు. ఈ కర్మల వల్ల బహుచింతలు కష్టాలు పడుతున్నారు. మీకు ఆయువు క్షీణించిపోతుందని గుర్తు ఉండట్లేదు మీకు. ఇవన్నీ చూసుకునేసరికి ఇది భోగభాగ్యాలు అనుకుంటున్నారు, కానీ ఆయువు క్షీణిస్తాను మీకు, ఎరుకలో ఉండాలి మీరు అని చెప్పేసి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఎరుకుపోతే కష్టం మీకు, ఎరుకలో ఉండండి మీరు అని చెప్పేసి ఆయువు క్షీణం జరుగుతుందయ్యా మీకు, మీ రోజులు దగ్గర పడిపోతున్నాయి, జాగ్రత్త సుమా అని చెప్పాడు. అది విన్న రాజుకి మనసు పులికించిపోయింది, ఒళ్ళంతా పలకరించిపోయి ఏమిటి మాటలు, ఏమిటి ఇతను ఏంటి అసలు, ఇతను మామూలు మనిషి కాదు, ఈ సాధారణ మనిషి కాదు, ఇతను పవిత్రమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి జీవన్ముక్తుడు, పవిత్రమైన ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, కానీ ఇతను మామూలు మనిషి కానే కాదు. ఈ అజ్ఞానం అనే చీకటిని ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. మనమంతా కూడా అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాం, ఈ చీకట్లని ఉన్నటువంటి వాళ్ళకి వెలుగు చూపేటువంటి మహానుభావుడు అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని అబ్బా లాభం లేదు, ఇతనికి ఇంకేమైనా సరే మన రాజ్యంలో మంచి ఉద్యోగం ఇప్పిద్దాం, ఇంకా ఇలాంటి వాడు మన దగ్గర రాజ్యంలో ఉంటేనే మంచిదని చెప్పేసి ఇంకా అనుకున్నాడు. మంచి ఉద్యోగం ఇప్పించి దగ్గరే పెట్టుకుందాం అనుకున్నాడేమో రాజు. ఇంకా వెళ్ళిపోయాడు. ఇక రాత్రి వెళ్ళిపోయింది కదండి, 4 ఇంకా అతను వెళ్ళిపోతాడు, ఇతను వెళ్ళిపోతాడు, రాజు కూడా వెళ్ళిపోయాడు. ఇక మర్నాడుకి ఆ తండ్రిని పిలిపించాడండి. ఇంకా ఈ తండ్రిని పిలిపిస్తే ఈ తండ్రి ఏమనుకున్నాడు, అయ్యో నా కొడుకు మరి మగవాడు, ఏమో మాట్లాడాడు, ఏం చేశాడో అని భయపడిపోయి వెళ్ళాడు. అరే లేదుగా, నీ కొడుకు మగవాడని చెప్పావు, మగవాడు కాదు, అది ఎంతో ఆత్మజ్ఞానం కలిగిన వాడు, అది బ్రహ్మర్షిరా, అతను తీసుకురా నువ్వు అంట. అతను తీసుకురా అంటే, ఎందుకు రా స్వామి అంటే, నా రాజ్యంలో ఏదైనా ఉద్యోగం ఇస్తాను, అదే ఉద్యోగం నాకు ఏం కావాలంటే ఆ ఉద్యోగం ఇచ్చి సన్మానిస్తాను అన్నాడు. ఇంకా చాలా సంతోషం కదండి. మరి అలా కొడుక్కి సన్మానం చేస్తున్నారంటే ఎంత సంతోషం అయినట్టుంది. అసలే ఏమీ తెలియదు, మగవాడు ఏమి మాట్లాడు, మౌనంగా ఉంటాడు అనుకున్నాడు తండ్రి, ఏమి రాదనుకున్నాడు. తండ్రికి తెలియలేదు కొడుకు సంగతి, కొడుకు ప్రజ్ఞ తండ్రికి తెలియలేదు, తండ్రి తెలుసుకునే స్థితిలో లేడు. వెంటనే ఇంకా సంతోషం పట్టలేక పరమ సంతోషంతో వెళ్ళి కొడుకుని తీసుకుని వచ్చాడు. కొడుకుని తీసుకొస్తే రాజు అన్నాడట, అరే నీకు ఏ ఉద్యోగం కావాలో కోరుకో, నేను ఇస్తానన్నట్టు. అప్పుడు మరి మనమైతే ఏం కోరుకుంటాం, కొన్ని కోట్లు ఇచ్చేమని కోరుకుంటాం, యువరాజు పట్టాభిషేకం అడుగుతాం కూడా మనమైతే. కానీ అతను ఏం చేశాడు, మరి అతను గొప్పవాడు కదండి, మనలాంటి వాడు కాదు కదా అతను ఏం చేశాడు, దేవజం కావాలి కోరుకోవనగా ఆ మగవాడు ఆ జీవన్ముక్తుడు ఇలా అడిగాడట, రాజా మరి మీ రాజ్యంలో ఘోర పాపాలు హత్యలు చేసిన వారికి ఏ శిక్ష వేస్తారు అన్నాడు. రాజు అంటే మరణశిక్ష వేస్తామయ్యా అన్నాడు. అయితే ఆ శిక్షను నెరవేర్చే ఉద్యోగం నాకు ఇవ్వండి అన్నాడు. అంటే మరణదండన వేసే ఉద్యోగం నాకు ఇవ్వండి. ఎవరైనా కోరుకుంటారు అలాంటిది? మరణదండన అర్థం కోరుకున్నాడు. ఎందుకని ఏం చేస్తావు నువ్వు అయితేనంటే, నా చేతుల మీదుగా నేను నా కత్తితో వారి తలని తీసేస్తానని చెప్పాడు. అది విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటే, ఇదేంట్రా పిలిచి నీకు ఎంతో ఉద్యోగం ఇస్తాను, ఏ ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాను అని చెప్పంటే రాజు పిలిచి, వీడేమో మరణదండనే ఉద్యోగం కోరుకున్నాడు ఏంటి, ఎవరన్నా తీసుకుంటారు ఇలాంటిది అని తండ్రితో పాటు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఆ వ్యక్తి మామూలు వాడు కాదు కదా, రాజుకు తెలుసు కదా ఇతను మామూలు వాడు కాదు. ఆ ఉద్యోగం ఎన్నుకున్నాడంటే ఇతను మామూలు వాడు కాదు, ఎవ్వరూ ఇలాంటి ఎన్నుకోరు, కనుక ఇతను ఏదో చేయబోతున్నాడు, ఏదో మంచి విషయమే చేయబోతున్నాడు అని చెప్పేసి రాజు, సరే నాయనా నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే ఆ ఉద్యోగం తీసుకో అన్నాడు. సరేనంట. అతని కోరిక మీదకు సరే ఏం చేయమంటావు, ఏం చేస్తావు, నీకు ఎక్కడ ఉంటావు, నీకు ఎక్కడ రూమ్ కట్టించాలి ఏది అని అడుగుతున్నాడు. అడిగితే ఆయన చెప్పినట్టుగానే అతను ఏం చెప్పాడు, ఈ పిల్లాడు ఏం చెప్పాడంట, రాజుగారు నాకు ఊరు బయట మరణశిక్ష వేయడానికి ఒక కుటీరం కట్టించన్నట్టు. ఒక కుటీరం ఊరు బయట, ఎక్కడైతే మీరు మరణశిక్ష వేయాలనుకుంటారో అక్కడ ఒక ఊరు బయటగా ఒక చిన్న కుటీరం వేయండి నాకు, అక్కడే నేను ఉంటాను, అక్కడే నాకు నేనుండి నా సామాన్లు అంటే కత్తులు కట్టాలని పెట్టుకోవాలి కదా ఉరి తీయడానికి, ఆ తాడో ఏదో ఉంటాయి కదా తాళ్ళు, దాన్ని కత్తులో పెట్టుకోవడానికి అక్కడే ఉంటాను, నేను నా పని నేను నిర్వర్తించుకుంటాను అన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయినండి. అయితే మానశిక్షణ విధము అక్కడ వేయడం, అలాగే అందరూ కూడా పాటించడం తోటి జరుగుతుంది. అట్లా కొంతకాలం గడిచిపోయింది, ఈ గొడవలు ఏమి లేవు, ఇంకా ఈయన మరణశిక్ష వేస్తున్నాడు, వాళ్ళు చనిపోతున్నారు, అయిపోతుంది, జరుగుతుంది ఇట్లా. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచేసరికి ఇక దేవలోకంలో యమధర్మరాజు దగ్గర యమధర్మరాజు చింతాక్రాంతుడై ఉన్నాడంట. దానికి ఏం పని లేదంటండి, చింతాక్రాంతుడు అయిపోయాట. అయితే అతను బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడట. బ్రహ్మ యముని చూసి, ఏమి
ఏమి నీ కార్యక్రమాలు సరిగ్గా జరగట్లేదా ఏంటి ఏంటి అవిచారంగా ఉన్నావు అన్నమాట. అంటే ఓ బ్రహ్మదేవుడా ఏం చెప్పమంటావు, ఇప్పుడు అసలు పాపాత్ములు కర్మలు అనుభవించడానికి అసలు రావటం లేదు. కర్మాలు చేసి పాపాలు పాపకర్మలు చేసి వచ్చేవారు కదా, వాళ్ళు అసలు ఎవ్వరూ రావట్లేదు అన్నాడట. అంటే ఏమంటున్నావు, భూలోకంలో పాపాత్ములు ఏలేదేరా, లేకపోతే ఏమన్నా ఎక్కడికన్నా వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారా అన్నట బ్రహ్మ. అయితే ఏదో చాలా విచిత్రంగా ఉంది, ఏమోనో మరి నా దగ్గర అయితే ఎవరు రావట్లేదు అన్నాడు. అయితే బ్రహ్మ అయితే చాలా విచిత్రం అనిపించిందండి. మరి పాపాత్ములు లేకుండా ఎలా ఉంటారు భూలోకంలో, మరి ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది అని. ఇక లాభం లేదు, ఈ భూలోకాలు కనుక్కోవాల్సింది అనుకున్నా అంటే బ్రహ్మ. ఆవిడ భూలోకానికి వచ్చి ఆ మానస దండని వ్యవహారం ఏంటో చూద్దాం అనుకుని వచ్చాడట. వచ్చి కనుక్కుని బ్రహ్మకి ఎంతసేపు పడుతుందండి ఈ అది కనుక్కోవడం అనేది. అందుకని దాని వెంటనే వచ్చాడు, చూసాడంటే అండి ఏది అది మానదండ విషయం చూశాడట. చూసేసరికి విచిత్రం అనిపించిందంట, చాలా విచిత్రం అయిపోయింది, వండర్ అయిపోయాడు. ఇంకేముంది అసలు భూలోకానికి వచ్చి ఆ మరణదండ వ్యవహారం చూసి ఆశ్చర్యపోయాడట. ఏంటో అది మనకు తెలియదు కదా. ఆ మరణశిక్ష ఏ విధంగా ఉందంటే, ఆ కుటీరం వేసుకున్నాడు కదా, ఆ కుటీరానికి ఎదురుగుండా శివుడు అంట. ఒక పక్క శివుడు, ఒక పక్క విష్ణువు పెట్టాడు. దివ్యమంగళ విగ్రహాలు పెట్టాడు. పూజలు, అది పెద్ద పెద్ద విగ్రహాలు అంటే అవి. పూజలు, పుష్పాలు, ఫలాలు అమర్చున్నాయట. మంచి బాగా చర్చలా బాగా ఉండే పుష్పాలు పెట్టాడంట, పళ్ళు పెట్టాడంట. ఎంతో అంతంగా అద్భుతమైన రీతిలో అమర్చాడంట. ఇక్కడ అవి ఉండి మళ్ళీ సుగంధ ద్రవ్య పరిమాణాలు ఎన్నో పెట్టారు. ధూపదీప నైవేద్యాలంట. ఆ చూసేవారు ఎవరన్నా వచ్చి చూశారంటే అసలు భక్తి లేని వాడు కూడా భక్తి వచ్చేస్తుంది. భక్తి పారస్యంతో చేతులెత్తి నమస్కరిస్తారు. అట్లా ఉందంట. ఎంత నేత్రానందంగా ఉందటండి. అట్లా చూడ్డానికి కళ్ళు ఉన్నట్టు ఎంతో ఆనందంగా, అసలు భక్తి లేనటువంటి వాడు కూడా వచ్చి అక్కడ నమస్కారం చేతులెత్తి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళడం అలా ఉందంట. అక్కడ ఇంకా అంతేకాదు, అక్కడ పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత భాగవతాలు, భగవద్గీత ఇలాంటివన్నీ పవిత్ర గ్రంథాలన్నీ అక్కడ పెట్టాడంట. అది ఎట్లా ఉందంటే అది ఒక పవిత్ర దేవాలయం లాగా ఉందట, కానీ మరణాలయం లాగా లేదట. ఒక పవిత్ర దేవాలయం లాగా ఉందట. అక్కడ ఏదో చంపుతున్నారు, మరణాలయం ఉందని అనుకుంటున్నా భయపడి శ్మశానానికి భయపడుతున్నాం మనం. నేను ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు శ్మశానం దాటి వెళ్ళాల్సి వచ్చేది. ఆ శ్మశానం దాటి వెళ్ళాలని చాలా భయం వేసి, అక్కడ ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అని చెప్పి భయం వేసేది. కానీ ఇప్పుడు అది అక్కడ కాదు, ఇక్కడ అట్లా లేనే లేదు, మరణాలయం లేదట, ఒక పవిత్ర దేవాలయం లాగా ఉందట. ఇక అక్కడ మనిషి శ్రమించబడిన వారికి ఎట్లా ఉందో చూడండి. ఇక అక్కడ అలాంటి పవిత్ర దేవాలయం లాగా ఉన్నటువంటి దాట అక్కడ మరణశిక్ష విధించేటువంటి ఎట్లా ఉందంటే, ఆ జ్ఞాని అంటే ఆ అబ్బాయి ఎవరైతే మనకి ఈ మంత్రదండ ఈ దండను విధిస్తున్నాడో ఆ జ్ఞానం ఉన్నాడు కదా, ఆ మగవాడు, అతను మగవాడు అనుకునేవాడు, అంటే మగవాడు కాదు, తక్కువ మాట్లాడతాడని మగవాడు అని పెట్టాడు ఆ తండ్రి అనుకున్నాడు, అని మగవాడు కాదు. ఆ జ్ఞాని ఏం చేశాడంటే ఆ పటములకు ఎదురుకుండా కూర్చోబెట్టేవాడట. వచ్చినాడు వీళ్ళు ఎవరిని ఈ మరణదండం వేయడానికి వచ్చిన వాళ్ళు అందరిని తీసుకొచ్చి ఆ పటాలకు ఎదురుకుండా కూర్చోబెట్టావట. ఆ పటాలకు నమస్కరింపజేసావట. అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వాళ్ళకి ఏ భాష వస్తే ఆ భాష అర్థమయ్యే రీతిలో నీతులను బోధించేవాట, నీతి శాస్త్రాలు బోధించేవాట, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏంటి అనే విషయం అన్ని చూపించేవాట. తర్వాత భగవంతుడి నామ మహిమలు, ఆ భగవంతుని గురించి, ఆ నామ మహిమల గురించి మధురంగా సంగీతం అనిపించేవాట. వాళ్ళకి ఎవరినైతే మరణాన్ని చంపేయమని పంపిస్తారో వాళ్ళకి మధురంగా సంగీతం అనిపించుకుని పంపించారట. వారి సర్వం మర్చిపోయి తన్మయత్వంలో ఉండేవారట. తన్మయత్వంలో తన శరీరాన్ని మర్చిపోయి ఉండేవాళ్ళట. ఆ తన్మయత్వంలో ఉన్నప్పుడు ఆహా ఆహా ఓహో అనుకుంటా తన్మయత్వంలో ఉండి తన శరీరాన్ని మర్చిపోయి ఉన్నప్పుడు వారు తెలియకుండా వారి తల నరికేసేవాడు. ఎందుకంటే తన ధర్మం తను చేసేవాడు. మళ్ళా మరి చెప్పారు కదా, మరి ధర్మం తన చేతులు చనిపేస్తానని చెప్పాడు కదా, ఆ తల నరికేసేవాడు. అయితే వారు ఆఖరి సమయంలో దైవానుస్మరణతోనే ఉండేవారు. దైవానుస్మరణ ఉండే వాళ్ళు చనిపోతున్నారని కూడా తెలియదు వాళ్ళకి. దైవానుస్మరణ ఉన్నప్పుడు ఆ జీవం పోవడంతో వారి మనసు ప్రక్షాళనం అయిపోయి ఎంతో శాంతిని పొందేవారట, పరమశాంతిని పొందేవారట. ఇదంతా బ్రహ్మ చూశాడట, ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి ఇది కనీవిని నేర్కొనేటువంటి సంగతి అయ్యా, నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి సంగతి, ఇది ఎంత ఏంటి అని చెప్పేసి ఆ బాలుడిని అడిగాడట. ఏంటైనా ఏంటిది, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అడిగాడట. అడిగితే ఆ బాలుడు అన్నాడటండి, బ్రహ్మతో అన్నట,
నేను నా గత జన్మల్లో దైవస్మరణ బదులు కలిగినట్టు తలంపులతో దైవస్మరణ లేదు నాకు. అది లేకపోవడం వల్ల కలిగినట్టు తలంపులతోటి నాకు ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చింది, ఇప్పుడు ఉన్నట్టు మానవ జన్మ వచ్చింది. మరి భగవద్గీతలో ఏం చెప్పారు? భగవద్గీతలో చెప్పినట్టు ఎంత పూరుడైనా సరే మరణ సమయంలో నా నామస్మరణ చేస్తే అనన్యాచింతయంతం జన పరిపాస్తే కృష్ణ నిత్యాభిక్తానం యోగక్షేమం హామ్యహం అంటాడు కదండి కృష్ణయ్య. ఎప్పుడు నా నామస్మరణలో ఉంటే మీకు మీ యోగక్షేమాలని నేనే చూస్తాను అని హామీ ఇస్తాడు కృష్ణ భగవంతుడు భగవద్గీతలో. అట్లాగే ఇంకా ఎంత క్రూరుడైనా సరే మరణ సమయంలో నా నామస్మరణ చేస్తే, చనిపోయినప్పుడు నా నామస్మరణ చేస్తే నా సాన్నిధ్యానికి వస్తారు అని కృష్ణుడు చెప్పాడు. అది తెలిసి ఇది మానవులకు మంచి తరుణోపాయం అనుకుని ఆ విషయం నాకు తెలుసుకున్నాను. భగవద్గీత చదివాను కదా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందంతా విన్నాను నేను. ఇదే మానవులకు మంచి తరుణోపాయం. అందుకని ఎవరైనా సరే ఆ భగవన్నామంతో ఉంటే వాళ్ళు ముక్తులైపోతారు కానీ అని చెప్పేసి నేను అందరినీ ముక్తులను చేయదలుచుకున్నాను. అందరినీ ముక్తులు చేయండి, ఇది మానవులకు మంచి తరుణోపాయం అని చెప్పి అందరినీ చనిపోయే వాళ్ళందరినీ కూడా ముక్తులు చేయాలనుకుని చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా బ్రహ్మ అప్పుడు పరిపూర్ణ తృప్తి చెందాడంట. ఎంతో పరిపూర్ణ సంతృప్తితో ఆ బాలుడిని ఆశీర్వదించాడు. సదా చింతన కలిగేటట్టు ముందుకు చనిపోవడం నీకు ఎప్పుడు కూడా ఎలాంటి చింతనలోనే ఉండాలి నువ్వు అని చెప్పేసి దీవించాడంట. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఈ జన్మలో మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళమైనా మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం మనకు తెలుసు. ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే మనం ఇప్పటికే మనం అందరం కూడా ఒక కులానికి చెందిన వాళ్ళమే. మనంతా బ్రహ్మజ్ఞానం కులానికి చెందిన వాళ్ళమే అని అనుకుంటున్నాను నేను కూడా. అందరం అలాంటి అదృష్టం లేకపోతే మనం ఈ ధ్యానానికి రాము, ఇలాంటి సత్సంగాలకు రాము మనం అందరం కూడా. కనుక మనకు ఈ వర్గము ఆ వర్గము, ఈ మతం ఆ మతం అని తర్కించుకోకుండా సదా మంచి భక్తితోటి, మంచి సదాలోచనతోటి, నిరంతరం భక్తిభావంతో ఆత్మలో ఆత్మై సదా జీవించినట్లయితే మనకు జీవన్ముక్తి మోక్ష ప్రాప్తి కలగటం అనేది తథ్యమని ఈ కథ ద్వారా తెలుస్తుందా మనందరం మిత్రులారా. ఇంకా ఎంతో ఎంతో భక్తితోటి భక్తి భావంతో మనం అందరం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. మనం అందరం కూడా మోక్షప్రాయ కలగాలంటే ఇలా ఉందామని అనుకుంటున్నాను నేను. ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు అందరు కూడా సన్మంగళ ప్రాప్తిరస్తు, మంగళం, జయమంగళం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని విధంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మేడం మణిమా మేడం, ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడొచ్చండి.